సిటీ ఇండియా న్యూస్ తెలుగు. ఈనాడు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం మొన్న ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలని దాని గురించి మాట్లాడడం కోసమే మీ అందరితోటి ఒకసారి కలవడానికి ఇలా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మొట్టమొదటిగా మొన్న నేను జిల్లా అధ్యక్షునిగా బాధ్యత తీసుకుంటున్నప్పుడు మీరంతా కూడా వచ్చి పెద్ద ఎత్తున ఆ ప్రోగ్రామ్ సక్సెస్ చేసినారు. అదేవిధంగా మా నాయకులు, మా కార్యకర్తలు, మా శ్రేయోభిలాషులందరికీ కూడా మొట్టమొదటిగా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నా. ఇలా గ్రామ పంచాయత్ ఎన్నికలు మొట్టమొదటి దశ ఎన్నికలు 11 తారీఖు నాడు ఉన్నాయి. 423 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఇలా కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇలా విజయ ఉత్సవాలు జరుపుకుంటుంది. ఇలా మా ముఖ్యమంత్రి గారు మొత్తం ఉన్న ఇంతకుముందున్న పాత ఉమ్మడి జిల్లాలన్నీ కూడా ఇలా తిరుగుతూ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం చేస్తున్న అభివృద్ధి అంతా కూడా ప్రజలు ఉత్సవాలు ఇలా జరుపుకుంటున్నందుకు కూడా చాలా సంతోషంగా ఉంది. గతంలో 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నో అభివృద్ధి పనులు చేసి ఇవాళ ప్రజల ఆదరణ పొంది ఇవాళ ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీతో సంతోషంగా ఉండి కాంగ్రెస్ పార్టీని అధికారం అమ్మేలా జరిగేపోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా పెద్ద ఎత్తున ప్రతి ఒక్క గ్రామ పంచాయతీ సర్పంచ్లను గెలిపించాలని చెప్పి కూడా ఇలా వాళ్ళని చూస్తుంటే నిర్ణయం తీసుకొని ఇలా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థుల కోసం పనిచేస్తుంటే నిజంగా కూడా సంతోషంగా ఉంది. ఇలా కాంగ్రెస్ పార్టీ ఏదైతే మహిళల కోసం చేస్తుందో మహిళల అభివృద్ధి కోసం ఇలా మహిళలను కోటీశ్వరులు చేయాలనే ఒక సంకల్పంతో ముందుకెళ్తుంది. అదేవిధంగా ఇలా మహిళలకు పెద్దపీట వేసి ఇలా చాలామంది ఇలా 50% రిజర్వేషన్లు చాలామంది మా మహిళలంతా కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. ఇలా ఎన్నో జనరల్ సీట్లలో కూడా ఇలా మేము చాలామంది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు కూడా ఇలా జనరల్ సీట్లకు కూడా మేము ఏదైతే మేము 42% రిజర్వేషన్ కలిగిస్తామని చెప్పి ఏదైతే 42% రిజర్వేషన్ మేము ఏదైతే అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించినామో దాన్ని ఇవాళ కేంద్రం అమలు చేయకపోయినా మేము పార్టీ పరంగా ఇవాళ జనరల్ సీట్లలో కూడా మేము ఇవాళ 42% రిజర్వేషన్ మేమంతా కూడా అమలు చేస్తున్నాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిగా ప్రతి ఒక్క గ్రామాన్ని అభివృద్ధి చేయాలి. గ్రామంతో మనకంతా కూడా ఏదైతే గ్రామం అభివృద్ధి జరుగుతుందో గ్రామం అభివృద్ధి జరుగుతూనే రేపు రాష్ట్రం గట్టిగా ఉంటుందని నమ్మే పార్టీ కాంగ్రెస్ పార్టీ. గ్రామ స్వరాజ్ అనే నినాదంతో కూడా ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. ఇలా కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు పోతున్న సందర్భంలో నేను మా ప్రజలందరితో ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ఇలా ఏదైతే మీరు కాంగ్రెస్ సర్పంచ్లను గెలిపిస్తున్నారో ఇలా కాంగ్రెస్ పార్టీని బలపరచాలి. ఇంకా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన క్యాండిడేట్లను మీరంతా కూడా ఓట్లేసి గెలిపించాల్సిన అవసరం ఉంది. ఈ రాబోయే 3 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం ఎన్నో పథకాలు ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీ నుంచే రేపు రాబోయే గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి మీరు వేసే ప్రతి ఒక్క ఓటు ఆలోచన చేసి ఓటేయాలి. ఇవాళ మా ఎమ్మెల్యేలు 2 సంవత్సరాల్లోనే మా జిల్లా ఎమ్మెల్యేలు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కానివ్వండి, అదేవిధంగా అనిరుద్ రెడ్డి కానివ్వండి, జిఎంఆర్ కానివ్వండి, ఇవాళ ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారో మీరంతా కూడా గమనిస్తున్నారు. ఇవాళ పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు బ్రహ్మోస్ ఫ్యాక్టరీ దేవరకథకు రావడం అంటే మామూలు విషయం కాదు. ఇటువంటి అభివృద్ధి లేని ఐఐటి ఇలా మనం సాధించుకున్నామంటే ఇదంతా కూడా మన ఎమ్మెల్యేలు చేస్తున్న అభివృద్ధి. ఈ అభివృద్ధిని ఇట్లనే కొనసాగించాలి. అదేవిధంగా గ్రామాల్లో ప్రతి ఒక్క అంశంలో ఇలా మనం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఇంకా గ్రామాల్లో చేయాల్సిన చాలా పనులు ఉన్నాయి. గ్రామాలను అన్నింటినీ కూడా ఒక మోడల్ విలేజ్గా తయారు చేయాలి అనే ఆలోచనతోటి ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ ఎవరికైతే మద్దతు ఇస్తుందో ఆ క్యాండిడేట్లందరినీ కూడా మీరు ఓటేసి గెలిపించాలి. ఒక్కసారి కూడా మన విధంగా పట్టణ లెవెల్ వరకు కూడా మేము అన్ని కమిటీస్ పూర్తి చేసుకుంటాం తొందరలోనే. రేపు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికే మా ముఖ్య లక్షణం. రేపు కాంగ్రెస్ పార్టీకి అందరు కూడా ప్రజలు అండగా ఉండాలి. రేపు రాబోయే ఎన్నికల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా అదేవిధంగా రేపు మున్సిపాలిటీకి జరిగే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి మా సెల్లో ఉన్న చైర్మన్స్ అంతా కూడా సహకరిస్తారు. అదేవిధంగా వాళ్ళు బలోపేతం చేయడానికి ముందుకు వెళ్తున్నారని చెప్పి కూడా మీ అందరితో తెలియజేసుకుంటున్నాను. మేము లాస్ట్కి ఒక విజ్ఞప్తి, మా గ్రామీణ ప్రజల ఓటర్లకంతా కూడా మరొకసారి నేను చెప్తున్నా, ఎటువంటి ప్రభావాలకు లొంగకుండా రేపు రాబోయే ఎన్నికల్లో
కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థులకు మీరంతా కూడా ఓట్లేయాలి, మీ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పి కూడా అందరితోటి విజ్ఞప్తి చేస్తాను.